హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రావంతి. ఈరోజు మనం కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా కొబ్బరి పాలను ఇలా తీసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు ఇలా తీయడానికి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక క్లాత్లో వేసుకొని పాలు పిండుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత 5-6 గల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత బీన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఆలు ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. బీన్స్ బఠానీ వెజిటేబుల్ అన్నీ వేసుకోవాలి. మనం ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 2 నిమిషాలు మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక నిమిషం కలుపుతూ వేయించుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులకి 3.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1.5 గ్లాస్ కొబ్బరి పాలు వచ్చాయి. 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసుల వాటర్ పోసి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు వచ్చాయి కదా, ఆ కొబ్బరి పాలు పోసి మరిగించుకుంటున్నాను. మనం కొబ్బరి పాలు పోసిన తర్వాత 5 నిమిషాల్లో వాటర్ మొత్తం మరుగుతూ ఉంటాయి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని మరుగుతున్న దానిలో వేయాలి. రైస్ మొత్తం వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. అన్నం ఉడకడానికి ఒక 5 నిమిషాల టైం పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేయడం వల్ల మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ అయిన కొబ్బరి పాల వెజిటేబుల్ రైస్ రెడీ. కొబ్బరి పాల వెజిటేబుల్ రైస్ కాంబినేషన్కి పన్నీర్ కర్రీ చేశాను. పన్నీర్ కర్రీ చపాతీ చేశాను. ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను తినడానికి. కొబ్బరి అన్నం పన్నీర్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మంతెన శ్రావంతి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.